ప్రజాస్వామ్యానికి లాంటి సచివాలయం భారీ ఎత్తున నిర్మితమైంది. ప్రజలందరూ అక్కడికి వెళ్ళి తమ బాధలను చెప్పాలి, అధికారులను కలవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సచివాలయం నిర్మితమైంది. కానీ సచివాలయం అనేది ఒక రాజసౌధం లాగా అందులోకి ప్రవేశించాలంటే పలు రకాల అనుమతులు, అధికారుల దగ్గరికి పోయి మాట్లాడడానికి అనేక రకాల ఆంక్షలు, ఇవన్నీ ఏ రకంగా సమంజసమైన నిన్న ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు వెళ్తామంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ప్రసాదరావు గారు, మీకు పెద్దలు కృష్ణమూర్తి గారికి నమస్కారం. అందమైన భవనాలు మాత్రమే అభివృద్ధి కాదు. ఎప్పుడు కూడా భవనాలు కట్టుకొని అందులో ఏమి లేకపోతే ఏమవుద్దంటే సమాధులాగా మిగిలిపోతాయి. జనహితం కోసం ఈ భవనాలు కావాలి, అంతే తప్ప జనహితం కాకుండా ఉన్న ఎటువంటి రాజభవనాలైనా కూడా పనికిరానివి అవుతాయి. అధికార వికేంద్రీకరణ కనుక సూత్రం పాటిస్తే గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీలు సరిగ్గా పనిచేస్తే అసలు రాష్ట్రం వరకు పనే లేదు మనకి అందరికి కూడా. మన ఊళ్ళో మనకు పని అయితే ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం సాధ్యం అంటే మండలం, జిల్లా వరకే పరిమితం కావాలి. దాటి రాష్ట్రంకు అవసరం ఉండొద్దు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం. సెక్రటేరియట్కు వచ్చేవాళ్ళు నెల్లూరు నుంచి లుంగీలు కట్టుకొని, శ్రీకాకుళం నుంచి తువారులు వేసుకొని, పాపం వాళ్ళు మన నాంపల్లి రాయల్ హోటల్, నాంపల్లి స్టేషన్ ముందు రాయల్ హోటల్లోనో, ఇప్పుడు లక్డికాపుల అయోధ్య హోటల్లోనో బస చేసి నెలలకు తరబడి ఉండి పైరువులు చేసుకొని పాపం వాడి పని చేసుకొని పోయేవాడు. 3 గంటలకు మనం చూసి సెక్రటేరియట్ కు పాసులు సామాన్యులకు ఇష్యూ చేస్తే చాంతాడంత క్యూ ఉంటుంది, అట్లానే లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే 3 తర్వాత విడిచిపెడతారు కనుక సెక్రటేరియట్ లో ఎవరు ఉండకపోయేవాళ్ళు. ఎందుకంటే వనస్థలపురంలో సెక్రటేరియట్ కాలనీ, ఆ ఉద్యోగులు వచ్చాకలా 11, 11:30, మధ్యాహ్నం 1 గంట కూర్చుంటే ఆఫీస్ సీట్ లో, తర్వాత లంచ్, తర్వాత 3 తర్వాత పోతే ఎవరు ఉండరు. ఇంకేముంటది, కేల్కతం దుకాణం బంద్. సెక్రటేరియట్ పరిస్థితి అట్లా ఉండేది. ఇప్పుడు కూడా అట్లా అంతకన్నా అధ్వానంగా ఉంది. అంటే సెక్రటేరియట్ కు 2016 నుంచి ముఖ్యమంత్రి గారు పోలేదు. 2019లో శంకుస్థాపన చేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళకు పూర్తయింది. అద్భుతమే. నా ఉద్దేశం అంటే సెక్రటేరియట్ భవనం బాగా కట్టుకోవడము, ఐకాన్ నిలిచిపోవడము, హుస్సేన్ సాగర్లు నీళ్లలో తళతళ మెరిసిపోవడం, ఇది కాదు పాలన. పాలన అంటే ఖచ్చితంగా ప్రజల కోసం పాలన, ప్రజలకు అందుబాటులో ఉన్న పాలన కావాలి. గతంలో మీకు రాజులు కోటలు నిర్మించుకునేవాళ్ళు. ఎట్లా అంటే మొదలు నీటి కందకం, ఆ తర్వాత మట్టి గోడలు, ఆ తర్వాత రాతి గోడ దూకితే మళ్ళీ నీటి కందకం, ఇట్లా ఒక అంచెలంచెల భద్రత ఉండేది. ఇవాళ అదే జరుగుతుంది. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని పోనీయకపోవడం కాదు, ఇవాళ కాదు, ఎప్పుడో పాత సెక్రటేరియట్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు అప్పటికి ఆఫీస్కి వస్తున్నాం. 2015లో నేను కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళందరం కలిసి మేము ఒక నెల రోజులు 2 నెలలు ఎదురు చూసాం ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం. 2 నెలలు చూసినాక తమ్మినేని వీరభద్రం గారు అన్నారు ఏంటంటే, రామ్మోహన్ రావు గారు ఇవన్నీ లాభం లేదు, మీరు మీ ఓపిక రచించింది కదా, మా ఓపికను పరిశీలించారు కదా అని చెప్పి అందరం కలిసి పోదాం అపాయింట్మెంట్ లేకున్నా సరే, ఎందుకు ఇస్తలేరు మనకు అని చెప్పి మేము వెళ్తే సెక్రటేరియట్, పాత సెక్రటేరియట్ గేట్ దగ్గర మనం అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఒక పూట అంతా ఉంచి మనం విడిచిపెట్టాం. ఇవాళ కమ్యూనిస్టుల దగ్గర అంటే ఆనాడైనా ఈనాడైనా కేసీఆర్ గారు తాను అనుకునే గుడిసెలను గుడ్డి ముసలామను కూడా విప్పించుకుంటాడు. తాను అనుకోకపోతే నరేంద్ర లాంటి సీనియర్ ని కూడా దూరం చేస్తాడు. నరేంద్ర ఏంది, విజయశాంతి గారు కానీ ఇవాళ దూరమైన అందరూ కూడా ఒకనాటి దగ్గర కదా వాళ్ళకి. అంటే సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళు చాలా మందిని కూడా సెక్రటేరియట్ కాదు, తన ప్రగతి భవన్ లోపలికి కూడా రానియని పరిస్థితి మనం చూసాం. అందుకని ఇవాళ అత్యాధునిక అనుకూలతో ఇవన్నీ కట్టుకోవడం తప్పు కాదు. నేను ఏమంటున్నానంటే, మనం సెంట్రల్ విస్టాలో కట్టుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టుకుంటున్నాం. ఇప్పుడు కూడా తాత సంపాదించిన తాత కట్టింట్లో మనవలు ఉన్నారని ఏం లేదు. ఇప్పుడు కాలం మారింది కనుక అత్యాధునిక సౌకర్యాలతో మంచి ఆఫీస్ కట్టుకోవడం మంచిదే. కానీ ఏం జరగాలి ఇక్కడ, జరగాల్సింది జరగకపోతే ఇవన్నీ వేస్ట్ అని నేను అంటున్నాను. అంటే తనకి ఇష్టం ఉన్న రానివ్వడం, ఇష్టం లేకపోతే పంపించడం అనేది సరైనది కాదు. సెక్రటేరియట్ కు ఒక ఎంపీగా ఆయన వస్తే ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. గట్టిగా మాట్లాడితే ఆయన ఏ శాఖకు పోదలుచుకుని ఆ శాఖకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. అక్కడ వినతి పత్రం ఇద్దామని పోయింది కదా రేవంత్ రెడ్డి గారు. అందుకనే సెక్రటేరియట్ నిర్మాణం ఎంత అద్భుతంగా జరిగిందో